హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసేసి బొంబాయి రవ్వ లడ్లండి. రవ్వ లడ్డు చూడండి ఎంత చక్కగా మెత్తగా ఉన్నాయో ఈ రవ్వ లడ్లు. ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోండి. సమ్మర్ కదండి, పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదండి. హాలిడేస్కి రోజుకొక వెరైటీగా చక్కగా వండి పెట్టండి, పిల్లలకి ఎంజాయ్ చేస్తూ తింటారు. ముందుగా నేనైతే కళాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి వేడెక్కిన తర్వాత చూడండి 2 టేబుల్ స్పూన్లు వేసానండి నెయ్యి. నేను ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి మన నెయ్యి అయితే వేడైందండి. చూడండి డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకుందాము. జీడిపప్పు కిస్మిస్ వేసుకొని చక్కగా దోరగా వేయించుకుందామండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇవి చాలా బాగుంటాయండి. పిల్లలు ఉప్మా తినరని మారం చేస్తారు కదండి. ఉప్మాకు బదులు చక్కగా రవ్వ లడ్లు చేసి పెట్టండి, పిల్లలు ఇష్టంగా తింటారు. ఇంకో స్పూను నెయ్యి వేసుకుందామండి. వేసుకున్న తర్వాత నేనైతే 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. తీసుకొని చక్కగా వేయించుకుందామండి. వేయించుకుందాము చక్కగా. చూడండి దోరగా వేయించుకోవాలండి. ఇది ఎంత వేయించుకుంటే అంత చాలా రుచిగా ఉంటుందండి రవ్వ లడ్డు. హెల్దీ అండి పిల్లలకి. డ్రై ఫ్రూట్స్ నెయ్యితో చేస్తున్నాం కదండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూడండి నేనైతే చక్కగా వేయించేసుకున్నాను. వేయించేసుకున్న తర్వాత మనమైతే ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. చూడండి వేగిపోయింది. వేయించుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకున్నాము. తర్వాత మనము పంచదార, యాలక్కాయలు ఒక 5 తీసుకున్నానండి. పంచదార 1 కప్పు నిండా వేసాను. అంటే నేను దీంట్లో సగమే వేస్తానండి. నేను ఇంకో ఐటెం చేయడానికి కూడా ఇలా వేస్తున్నాను. మిక్సీ పట్టేసుకుందాము. చూడండి దీంట్లో సగం మాత్రమే వేస్తానండి నేను. 1 కప్పు బొంబాయి రవ్వకి 1/2 కప్పు పంచదార అండి. మీరు తీయదనాన్ని బట్టి ఎక్కువగా వేసుకోవచ్చు, ఎక్కువ తీపి తినేవాళ్ళు. చూడండి నేను దీంట్లో సగమే వేసానండి. చూడండి చక్కగా కలుపుకుందాము. దాంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసిన తర్వాత కలుపుకుందామండి. తీపి సరిపోకపోతే వేసుకోండి. నేనైతే దాంట్లో సగమే వేసాను. చక్కగా కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత చూడండి ఎంత చక్కగా కలర్ఫుల్గా ఉందో. చాలా బాగుంటుందండి ఈ రవ్వ లడ్డు. కొద్దిగా పాలు పోసుకుందామండి. నేను ముందుగానే కాచి పక్కన పెట్టుకున్నానండి. కాచిన పాలండి అవి. చూడండి పాలు పోసుకున్న తర్వాత బాగా చేత్తో కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత ఉండలుగా చేసుకుందాము. లడ్డులుగా చక్కగా రవ్వ లడ్డు రెడీ అయిపోతుంది. చూడండి ఇలాగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. చూడండి మన రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోతుంది. హెల్దీ రవ్వ లడ్డు. పిల్లలు ఉప్మా చేస్తే అస్సలు తినరు కదండి, పిల్లలు మారం చేస్తూ ఉంటారు. బొంబాయి రవ్వతోనే ఇలాగా చక్కగా పిల్లలకు చేసి పెట్టండి. రవ్వ లడ్లు చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు.
సమ్మర్ కదండి, హాలిడేస్కి పిల్లలు ఇంట్లోనే ఉంటారు. చక్కగా రోజుకొక ఐటెం చేసి పెట్టండి, పిల్లలు ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. చూడండి మన రవ్వ లడ్లు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత చక్కగా వచ్చినాయో, మెత్తగా ఉన్నాయి. చూడండి పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారండి. చూడండి మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోండి. మన రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోయింది. హెల్దీగా డ్రై ఫ్రూట్స్తో రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్.